రెండవ ఆశ్వాసం. ఇలా తన పక్షానికి కలిగిన విజయానికి సంతోషించిన ధృతరాష్ట్రుడు సంజయుని చూసి సంజయ, ఆపై యుద్ధం ఎలా జరిగింది చక్కగా వివరించుము అని ఉత్సాహంగా అడిగాడు. సంజయుడు ఇలా చెప్పసాగాడు. ఆ రాత్రి ధర్మరాజు మొదటి రోజునే తమకు ఓటమి సంభవించినందుకు దుఃఖిస్తూ తమ్ములతో సహా శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని చూసి, కృష్ణ, చూసావు కదా, భీష్ముడు కార్చిచ్చు వలె మన సేనలను కాల్చి వాసాడు. మనకు అతడిని చంపు మార్గం కనిపించుటలేదు. లోక భీకరుడైన అతడిని సాధారణ వీరునిగా తలచి భంగపడ్డాను. నీ మరుదులు బాగా గాయపడ్డారు. భీష్మునితో యుద్ధం చేయడానికి దిక్పాలకులు చాలరని మనకు తెలిసింది. భీష్ముని గెలవగలడని మనం అర్జునుని నమ్ముకున్నాము. ఈ రోజు అర్జునుడు తన పరాక్రమం ఏమీ చూపలేదు. భీముడు తన యావచ్చక్తి ఉపయోగించి యుద్ధం చేశాడు. నాకు ఏమి చేయాలో పాలు పోవడం లేదు. అయినా ఎవరిని అనుకుని లాభం ఏమిటి? మనకు సాయంగా వచ్చిన రాజులను భీష్మునికి ఎరవేయడం కంటే యుద్ధం మానుకుని ఆకులు అలములు తినడం మేలు. నీ వలన ఇప్పటి వరకు అపజయమెరుగక మేము క్షేమంగా ఉన్నాము. కనుక నీవు ఎలా చెపితే అలా చేస్తాము. మాకు కర్తవ్యం నీవే నిర్ణయించు అని వేడుకున్నాడు. ధర్మనందనుని భయాన్ని పోగొట్టే విధంగా శ్రీకృష్ణుడు, ధర్మరాజా, ఏమిటి ఈ ఆవేదన, ఎందుకు చెప్పు. నీకు ఎదురు నిలువగల సమర్థులు ఎవరు? నీ తమ్ములు 3 లోకాలను గెలువ సమర్థులు. భీష్ముని చంపడానికి శిఖండి ఉన్నాడు, భయం ఎందుకు? సాత్యకి పరాక్రమం ఆశ్చర్యకరమైన అతని యుద్ధ రీతులు నీకు అవగతం కాలేదు. ద్రుపదుడు, విరాటుడు నీకై తమ ప్రాణములు సహితం ఇవ్వ సిద్ధంగా ఉన్నారు. నీవు నిరుత్సాహపడవద్దు. దృష్టద్యుమ్నుడు పరాక్రమానికి కౌరవసేన నిలువజాలదు అన్నాడు. ధర్మరాజు దృష్టద్యుమ్నుని చూసి, నాడు కృష్ణుని ఆదేశంపై నిన్ను సర్వ సైన్యాలకు అధ్యక్షుని చేశాము. శ్రీకృష్ణుడు, నేను, నా సోదరులు, మిత్రరాజులు నీకు సాయం ఉంటాము. నీ సర్వశక్తులు ఒడ్డి మాకు విజయం చేకూర్చు అన్నాడు దృష్టద్యుమ్నుడు. ధర్మనందన, నన్ను ద్రోణుడిని చంపుటకు మాత్రమే బ్రహ్మ సృష్టించిన విషయానికి జగమెరిగిన సత్యం. భీష్మునితో చేర్చి కురుసేనలను ఎలా మట్టు పెట్టగలనో చూడు అన్నాడు. ఆ మాటలు విన్న పాండవులు, మిత్రరాజులు సంతసించారు. ధర్మరాజు దృష్టద్యుమ్నునితో పూర్వం దేవదానవ యుద్ధమున దేవేంద్రుని కొరకు బృహస్పతి పన్నిన అతి భయంకరమైన క్రౌంచ వ్యూహమును రేపటి యుద్ధములో మన సైన్యం కొరకు నీవు పన్నుము అన్నాడు. తేలిక పడిన మనసుతో ధర్మనందనుడు తన తమ్ములతో స్థావరానికి వెళ్ళగానే అందరూ తమ తమ నివాసములకు వెళ్లారు. రెండవ రోజు యుద్ధం. మరునాటి ఉదయాన పాండవ సైన్యం నూతనోత్సాహంతో సిద్ధం అయింది. క్రౌంచ వ్యూహాన్ని పరిశీలించడానికి ధర్మరాజు బయలుదేరాడు. అర్జునుడు తన గాంధీవంతో కపిధ్వజంతో చేరి క్రౌంచ వ్యూహం ముక్కు భాగంలో నిలిచాడు. కుంతిభోజుడు, శైబ్యుడు క్రౌంచ పక్షి నేత్రస్థానంలో నిలిచాడు. ద్రుపదుడు క్రౌంచ పక్షి శిఖలా నిలిచాడు. దశార్ణ, శూరసేన, కిరాత దేశాధీశులు క్రౌంచ పక్షి కందాకారంలో నిలిచారు. భీమసేనుడు, దృష్టద్యుమ్నుడు క్రౌంచ పక్షి రక్కల స్థానంలో నిలిచారు. అభిమన్యుడు, పౌంద్రుడు, ఉపపాండవులు, చోళులు, పాండ్యులు భీమసేనుని పక్కన నిలువగా నకుల సహదేవులు, ఘటోత్కచుడు, సంబరులు, వత్సరాజులు దృష్టద్యుమ్నుని పక్క నిలిచారు. కేకయ, కాశీ రాజులతో కూడి విరాటరాజు క్రౌంచ పక్షి జగన భాగాన నిలిచారు. హోనపతి మొదలైన ప్రముఖులు చుట్టూ ఉండగా ధర్మరాజు క్రౌంపక్షి వెన్ను భాగంలో నిలిచాడు. కౌరవ పక్షాన సుయోధనుడు, మీరు ఒక్కొక్కరు పాండవ బలాన్ని గెలువగల సమర్థులు, మీరంతా ఒకచోట ఉన్న మిమ్ము గెలువ సాక్షాత్తు పరమేశ్వరునికైనా సాధ్యం కాదు. కాని పాండవ సైన్యం క్రౌంచ పక్షి రూపంలో నిలిచినందున మనం అందుకు దీటైన వ్యూహం పన్నడం ఎంతో అవసరం అన్నాడు. సుయోధనుని మాట మేరకు కౌరవసేన భీష్ముని ఆధ్వర్యంలో ప్రతి వ్యూహంలో నిలిచారు. దుశ్శాసన, వికర్ణ, విందాను విందులు, శూరసేనుడు, త్రిగర్త రాజులు ఒక పక్క నిలువగా ద్రోణ, కుంతల, దశార్ణ, విదర్భ దేశాధీశులు, గాంధార, సింధు, సౌవీర రాజులు ఒక పక్క నిలిచారు. భీష్ముడు మహాసైన్యంతో నడుమ భాగంలో నిలిచాడు. కృతవర్మ, శల్యుడు, అశ్మంత, కాశ్మీర రాజులు, కొంతమంది సుయోధనుని తమ్ములు సుయోధనుడు భీష్ముని వెనుక నిలిచారు. రెండవ రోజు యుద్ధారంభం. దుర్యోధనుడు సంజ్ఞ చేసి యుద్ధం ఆరంభించగానే కౌరవ సైన్యం పాండవ సైన్యంలోకి చొచ్చుకుని వెళ్ళింది. భీష్ముడు క్రౌంచ వ్యూహాన్ని చీల్చి చెండాడాడు. రెక్కలు చించాడు. కంఠమును త్రుంచి తలపగుల కొట్టి క్రౌంచ వ్యూహాన్ని కకావికలు చేశాడు. అంతటా తానై విజృంభించాడు. అది చూసిన అర్జునుడు శ్రీకృష్ణుని చూసి, బావా, భీష్ముడు మన సేనలను చిందరవందర చేస్తున్నాడు. అయినా నా వైపు రావడం లేదో, అతడి పొగరు అంచాలి రథాన్ని అతని వైపు పోనిమ్ము అన్నాడు. శ్రీకృష్ణుడు, అర్జున, అలాగే చేస్తాను. నా మాట కొంత విను.
కంగారు పడక నీ పరాక్రమంతో భీష్ముని సామర్థ్యంగా ఎదిరించి శల్యాది కౌరవ ప్రముఖుల మనసును భయంతో నింపు అన్నాడు. అర్జునుడు అడ్డు వచ్చిన శూరసేనుడి సైన్యాలను చిందరదర చేస్తూ భీష్ముని మీదకు భీకరంగా వచ్చాడు. ఇది చూసిన భీష్ముడు అర్జునుని 77 కర బాణాలతో కొట్టాడు. ద్రోణుడు 25 బాణాలతోనూ, కృపాచార్యుడు 500 బాణాలతోనూ, వికర్ణుడు 3 బాణాలతోనూ, దుర్యోధనుడు 64 బాణాలతోనూ, శల్యుడు 9 బాణాలతోనూ అర్జునుని పై లంఘించాడు. శరవర్షాన్ని చూసిన అర్జునుడు కొండవలె స్థిరంగా నిలిచాడు. అర్జునుడు 20 బాణములతో భీష్ముని, 60 బాణాలతో ద్రోణుని, 9 బాణాలతో కృపుని, వికర్ణుని, శల్యుని తలా 3 బాణాలతో, దుర్యోధనుని 5 క్రూర బాణాలతో ఎదిరించాడు. ఆ సమయంలో సాత్యకి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, ఉపపాండవులు, అభిమన్యుడు అక్కడకు చేరుకుని భీష్మునికి తోడుగా ఉన్న వారిపై లంఘించారు. భీష్ముడు 70 బాణాలతో అర్జునుని బాధించాడు. ఆ బాణములను లక్ష్య పెట్టక అర్జునుడు కౌరవ సేనలపై విజృంభించి వారిని తరిమి కొట్టాడు. అర్జునుడు తన రథాన్ని కౌరవ సేనల మధ్యకు నడిపి వారిని విచక్షణా రహితంగా చీల్చి చెండాడాడు. రధికులను సారథులను హయములను తెగ నరికాడు. అర్జునుని పరాక్రమానికి కౌరవ సేనలు భయపడ్డాయి. ఇది చూసిన దుర్యోధనుడు అర్జునుడు మన సేనలను విచక్షణా రహితంగా చంపుతున్నాడు, అతడిని ఎదుర్కొనగలిగిన కర్ణుని యుద్ధానికి రానివ్వక మీరు ఇలా చూస్తూ ఊరుకోవడం ఏమన్నా బాగా ఉందా అన్నాడు. భీష్ముడు నా శాయశక్తులా యుద్ధం చేస్తున్నా ఇలా అంటున్నాడేమిటి అని అనుకుని అర్జునుని వైపు రథం మళ్లించి వికర్ణుడు, అశ్వత్థామ వెంట రాగా అర్జునిపై ఒక్కసారిగా లంఘించి బాణవర్షం కురిపించాడు. అర్జునునికి సాయంగా నకుల సహదేవులు, భీముడు, ధర్మరాజు వచ్చారు. అర్జునునికి గాంగేయునకు మధ్య పోరు లోక్భీకరంగా జరిగింది. భీష్ముడు శ్రీకృష్ణుని గుండెలకు తాకేలా బాణప్రయోగం చేశాడు. అది శ్రీకృష్ణుని గుండెను చీల్చి రక్తం పైకి చిమ్మింది. అది చూసిన అర్జునుడు కోపంతో ఊగిపోతూ భీష్మునిపై బాణవర్షం కురిపించాడు. ఆ బాణములను తిప్పికొట్టడమే కాక అర్జునుని రథాన్ని శరములతో ముంచెత్తాడు. ఇలా ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేస్తుండగా మధ్యాహ్నం అయింది. పాంచాల సేనలు ద్రోణుల మధ్య సమరం. మధ్యాహ్న సమయం వరకు యుద్ధం సాగిన పిదప దృష్టద్యుమ్నుడు ద్రోణుని ముందుకు రథాన్ని పోనిచ్చి ద్రోణుని తన నిశిత శరములతో నొప్పించాడు. ద్రోణుడు కోపించి దృష్టద్యుమ్నుని సారథిని కొట్టి తరువాత 4 బణాలు వేసి అశ్వాలను చంపాడు. అతడి విల్లును నడిమికి విరిచి కేతనమును విరిచాడు. అయినా దృష్టద్యుమ్నుడు బెదరక అమిత కోపంతో ద్రోణుడిని ఎదిరించాడు. ద్రోణుని పైన శరపరంపర కురిపించాడు. ద్రోణాచార్యుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని దృష్టద్యుమ్నునిపై శరపరంపర కురిపించాడు. దృష్టద్యుమ్నుడు వాటిని సర్ధవంతంగా ఎదుర్కొని ద్రోణిపై శరపరంపర కురిపించాడు. ఇలా ఇరువురి నడుమ భయంకరమైన పోరు కొనసాగింది. దృష్టద్యుమ్నుడు ద్రోణునిపై గదాయుధం ప్రయోగించాడు. ద్రోణుడు దానిని పొడి చేశాడు. దృష్టద్యుమ్నుడు బల్లెం విసిరాడు. ద్రోణుడు దానిని కూడా విరిచాడు. మరొక విల్లు తీసుకుని దృష్టద్యుమ్నుడు ద్రోణునిపైన శరపరంపర కురిపించాడు. ద్రోణుడు దృష్టద్యుమ్నుని సారథిని, హయములను చంపి విల్లును విరిచాడు. దృష్టద్యుమ్నుడు రథము దిగి గదను తీసుకుని గిరగిరా తిప్పి ద్రోణునిపై విసిరాడు. ద్రోణుడు దానిని బాణములతో నుగ్గు చేశాడు. దృష్టద్యుమ్నుడు కరవాలంతో విజంభించాడు. ఇలా ఇరువురి నడుమ ఘోర యుద్ధం కొనసాగింది. ద్రోణుని శరపరంపరకు దృష్టద్యుమ్నుడు తట్టుకోలేకపోయాడు. ఇది చూసిన భీముడు దృష్టద్యుమ్నునికి సాయం వచ్చాడు. ద్రోణునిపై 7 బాణములు వేసి దృష్టద్యుమ్నుని వేరు రథం ఎక్కించాడు. ఇది చూసిన సుయోధనుడు కళింగ రాజుకు సైగ చేసి భీముని ఎదుర్కొనమని చెప్పాడు. భీమసేనుని భీకర యుద్ధం. భీష్ముల యుద్ధం. సుయోధనుని సైగను గ్రహించిన కళింగ రాజు తన సైన్యంతో భీముని మీదకు వచ్చాడు. ఇంతలో ద్రోణుడు విజృంభించి విరాటుని పైన, ద్రుపదుని పైన బాణములు సంధించాడు. ధర్మరాజు ఇంతలో దృష్టద్యుమ్నునికి సాయం వచ్చాడు. చేది, కురుదేశాల రాజులు భీమునికి అడ్డుగా నిలిచాడు. కేతుమంతుడు భీముని మీదకు ఉరికాడు. కేతుమంతునికి దాటికి పాండవ సైన్యాలు మంటలలో పడిన పురుగులులా భస్మం అయ్యారు. మిగిలి వారు పారిపోయారు. కేతుమంతుడు విజయోత్సాహంతో భీమునిపై ముందు వెనుకలు చూడక బాణవృష్టి కురిపించాడు. కేతుమంతుడు భీముని హయములు చంపగా భీముడు కుపితుడై గదను తీసుకుని వాడి పైన విసరగానే ఆ గదాఘాతానికి వాడి రథం విరిగి కేతనం విరగటమే కాక నిమిషాలలో కేతుమంతుని స్వర్గలోకానికి పంపింది. భీముడు తన కత్తిని తీసుకుని వీరవిహారం చేశాడు. అది చూసిన కళింగ రాజు కుమారుడు శక్రదేవుడు ఆగ్రహంతో భీముని మీదకు వచ్చి కరకు బాణాలతో భీమసేనుని రథాశ్వాలను వధించి భీముని శరీరమంతా బాణములతో కొట్టగా భీమసేనుడు బెదరక ఒక్క గదాఘాతంతో శక్రదేవుని సంహరించాడు. కుమారుని చావు చూసి కుపితుడైన కళింగరాజు భీమునిపై 14 తోమరములు విసిరాడు. భీమసేనుడు వాటిన అన్నిటినీ తన కరవాలంతో తుత్తునియలు చేశాడు.
కళింగరాజు సోదరుడు భానుమంతుడు తన గజబలంతో భీముని ఎదుర్కొని భీమునిపై శరవర్షం కురిపించాడు. ఒక ఏనుగును భీమునిపై నడిపించాడు. భీమసేనుడు చేసిన సింహనాదానికి దిక్కులు దద్దరిల్లాయి. భీముడు ఆ ఏనుగును పట్టుకుని దంతములు, తొండము నరికి భానుమంతుని నరికి వేసి అతని ఏనుగును నరికాడు. అది చూసిన కళింగరాజు ఒక్కసారిగా భీమసేనుని పైన పడమని తన గజ సైన్యాలను పురికొల్పాడు. ఒంటరిగా నేలపై ఉన్న భీముడు కత్తితో ఏనుగుల తోడములు నరకసాగాడు. రతికులను, సారథులను, రథములకు కట్టిన అశ్వములను నరకసాగాడు. ఇంతలో భీముని సారథి భీముని రథాన్ని తీసుకువచ్చి అతని ముందు నిలుపగా భీమసేనుడు అతడిని శ్లాఘిస్తూ రథం ఎక్కి విల్లు తీసుకున్నాడు. కళింగుని 5 బాణాలతో కొట్టగా అతడు మూర్ఛిల్లాడు. కళింగుని చక్రరక్షకులు అయిన సత్యుడు, సత్యదేవులను చంపాడు. కౌరవ సేన కకావికలైపోయింది. కళింగుని సారథి అతడిని పక్కకు తీసుకు వెళ్ళాడు. భీమసేనుడు తన శంఖమును పూరించాడు. అది విన్న భీష్ముడు తిరిగి శంఖాన్ని పూరించి కౌరవ సైన్యాలను ఉత్సాహపరిచాడు. ఇంతలో దృష్టద్యుమ్నుడు, సాత్యకి, శిఖండి భీమునికి తోడుగా వచ్చి భీష్ముని ఎదుర్కొన్నారు. భీష్ముడు శిఖండిని వదిలి మిగిలిన వారితో యుద్ధం చేస్తున్నాడు. భీష్ముడు భీముని రథానికి కట్టిన హయములను చంపగా భీముడు కోపించి రథం దిగి భీష్మునిపై ఉరికాడు. సాత్యకి భీష్మునికి మధ్యగా నిలిచి భీష్ముని రథసారథిని చంపాడు. రథాశ్వాలు సారథి లేని రథాన్ని భీష్ముని పక్కకు తీసుకు వెళ్ళాయి. అదను చూసి భీముడు కౌరవ సేనను దనుమాడాడు. భీముని దాటికి తాళలేని కౌరవ సేనలు పలాయనం చిత్తగించాయి. దృష్టద్యుమ్నుడు వచ్చి భీమసేనుని తన రథంపైకి ఎక్కించాడు. ఇంతలో సాత్యకి రథంపై వచ్చి భీమసేన ఒంటరిగా కళింగుని బలం అణిచావు. అతని పుత్రులను సోదరులను, ఆప్తులను ఒంటరిగా దునుమాడావో అని భీమసేనుని ప్రశంసించాడు. అభిమన్యుని యుద్ధము. కళింగరాజు పరాజయమును చూసిన కృపాచార్యుడు, శల్యుడు, అశ్వత్థామ అక్కడకు వచ్చారు. వారిని చూసిన దృష్టద్యుమ్నుడు భీముని కిందకు దింపి భీమసేన నీవు నా వెనుక ఉండి నన్ను రక్షించు అని వారి వైపు రథం నడిపి అశ్వత్థామ రథానికి కట్టిన హయములను 9 బాణాలు వేసి చంపాడు. అశ్వత్థామ శల్యుని రథం ఎక్కి దృష్టద్యుమ్నుని మీద అస్త్ర ప్రయోగం చేశాడు. దృష్టద్యుమ్నుడు ఒంటరిగా అశ్వత్థామ, శల్య, కృపాచార్యులను ఎదుర్కోవడం చూసిన అభిమన్యుడు తన రథం వారి వైపు నడిపి అశ్వత్థామ, కృపులపై 9 బాణాలు వేశాడు. శల్యునిపై బాణపరంపర కురిపించాడు. వారు కూడా అభిమన్యునిపై ఒక్కొక్కరు 12 బాణాలు సంధించారు. ఆ సమయంలో సుయోధనుని కుమారుడైన లక్ష్మణ కుమారుడు అభిమన్యునితో తలపడ్డాడు. మర్మభేదులైన బాణములతో అభిమన్యుని నొప్పించాడు. అభిమన్యుడు 70 బాణాలతో లక్ష్మణుని తిప్పి కుట్టాడు. లక్ష్మణుడు అభిమన్యుని విల్లు విరిచాడు. కౌరవ సేన హర్షధ్వానాలు చేశాయి. అభిమన్యుడు వేరొక విల్లు తీసుకుని లక్ష్మణునిపై బాణవృష్టి కురిపించి అతని కవచాన్ని భేదించాడు. ఇది చూసిన సుయోధనుడు తన రథాన్ని అభిమన్యుని వైపు మరలించాడు. సుయోధనునికి సాయంగా భీష్మ, ద్రోణ ఇతర ప్రముఖులు వచ్చారు. అభిమన్యుడు బెదరక నవ్వుతూ వారితో యుద్ధం చేయసాగాడు. అర్జునుడు ఇది చూసి దేవదత్తం పూరిస్తూ అభిమన్యునికి సాయం వచ్చి భీష్మ, ద్రోణులపై శరవర్షం కురిపించాడు. ఇది చూసిన ధర్మరాజు తన సేనలకు సైగ చేసి అందరినీ అక్కడకు తీసుకువచ్చాడు. అర్జునుడు వివిధ బాణములు వేసి కౌరవసేనను తుత్తునియలు చేస్తున్నాడు. అర్జునిని బాణాలు ఆకాశాన్ని కప్పాయి. విరిగిన కరవాలములు, శరములు, గదలు, తలలు, మొడిములు మొదలైన వాటితో యుద్ధభూమి భయానకంగా ఉంది. గజారోహకులు అడ్డు వచ్చిన వారిని తొక్కుతూ వీరవిహారం చేస్తున్నారు. శ్రీకృష్ణుడు, అర్జునుడు శంఖాలను పూరించాడు. భీష్ముడు ద్రోణాచార్యులను చూసి ఆచార్య, అర్జునుడు శ్రీకృష్ణుని సారథ్యంలో చెలరేగిపోయాడు. నన్ను కూడా లక్ష్యపెట్టలేదు. అతడిని ఎదుర్కొనే వీరుడు లేడు. సూర్యుడు పశ్చిమాద్రికి చేరుకున్నాడు. మన సేనలు అలసిపోయాయి. కనుక ఈ రోజుకు యుద్ధం చాలిస్తాము అన్నాడు ద్రోణాచార్యుడు. అందుకు అంగీకరించాడు. యుద్ధం ఆపమని సైన్యాలకు సూచించి అందరూ తమ నివాసాలకు చేరారు. 3వ రోజు యుద్ధం గరుడ వ్యూహం, అర్ధచంద్ర వ్యూహం. 3వ రోజు యుద్ధానికి భీష్ముడు తన సేనలను గరుడ వ్యూహంలో నిలిపాడు. ఆ వ్యూహానికి తాను ముక్కు భాగంలో నిలిచాడు. ద్రోణుడు, కృతవర్మలను కళ్ళు ఉండే స్థానంలోనూ, కృతవర్మ, అశ్వత్థామలు తలభాగంలోనూ నిలిచారు. త్రిగర్తలతో చేరి భూరిశ్రవసుడు, శల్యుడు, భగదత్తుడు, సౌవీరుడు, జయద్రథుడు కంట భాగాన నిలిచారు. సుయోధనుని తమ్ములు వెన్ను భాగమున నిలిచారు. విందాను విందులు, కాంబోజరాజు, శూరసేనుడు తోక భాగమున నిలిచారు. మగధ, కళింగ రాజులు కుడి రెక్కగా నిలిచారు. కర్ణాటక కోసల రాజులు ఎడమ రెక్కగా నిలిచారు. దృష్టద్యుమ్నుడు పాండవ సేనలను అర్జునుని కోరికపై అర్ధచంద్ర ఆకారంలో నిలిపాడు. పాండ్య, మగధ రాజులతో భీమసేనుడు చంద్రుని కుడి కొమ్ము భాగాన నిలిచారు.
భీమసేనునికి ఎడమ పక్కన విరాటుడు, ద్రుపదుడు, నీలుడు తమ తమ సైన్యంతో నిలిచారు. శిఖండి సహితంగా దృష్టద్యుమ్నుడు ముందు నిలువగా ధర్మరాజు మధ్య భాగాన నిలిచాడు. వారి పక్కన సాత్యకి, నకుల సహదేవులు, ఉపపాండవులు, అభిమన్యుడు, ఘటోత్కచుడు, కేకయ రాజులు తమ సైన్యాలతో నిలిచారు. అర్జునుడు సైన్యాలకు ఎడమ కొమ్ము దగ్గర నిలిచాడు. వేరి తూర్య నాదాలు మిన్నంటాయి. 3వ రోజు యుద్ధం ఆరంభం అయింది. ఇరు పక్షములు ఒకరితో ఒకరు తలపడ్డాయి. అర్జున భీష్ముల పరాక్రమం. యుద్ధం ఆరంభం కాగానే అర్జునుడు గాంధీవమును సారించి కౌరవ సేనలోని రథములను, రథమునకు కట్టిన హయములను, ధ్వజములను, సారథులను, రథికులను నుగ్గు చేస్తున్నాడు. గాంధారీ పుత్రులు ఉక్కుమ్మడిగా అర్జునుని మీదకు వచ్చారు. పాండవులు ఇది చూసి తమ సైన్యములతో అర్జునునికి సాయం వచ్చారు. భీముని కనుసన్నలలో పాండవ సైన్యం, భీష్ముని ఆధ్వర్యంలో కౌరవ సైన్యం ఘోరంగా యుద్ధం చేస్తున్నాయి. భీష్ముడు, శకుని, సైంధవుడు, వికర్ణుడు ఒక్కసారిగా పాండవ సేనలపై పడగా భీమసేనుడు, సాత్యకి, శైభ్యుడు, ఘతోత్కచుడు, ఉప పాండవులు, చేకితానుడు వారిని ఎదుర్కొన్నారు. పోరు ఘోరంగా సాగుతుంది. దుర్యోధనుడు తన రథమును భీముని వైపు పోనిచ్చాడు. భీష్ముడు, ద్రోణుడు అతడికి సాయం వచ్చారు. ఇది చూసిన అర్జునుడు తన రథమును వారి మధ్య నిలిపి సుయోధన, భీష్మ, ద్రోణులపై శరసంధానం చేసి వారిని శరములతో ముంచెత్తాడు. అర్జునునికి సాత్యకి సాయం వచ్చాడు. ఇద్దరూ కౌరవ సేనలను చీల్చి చెండాడారు. శకుని తన బాణంతో సాత్యకి రథం విరిచాడు. సాత్యకి రథం దిగి అభిమన్యుని రథం ఎక్కి శకునిని శరములతో వేధించారు. యుధిష్ఠరుడు భీష్మునితో పోరు సాగించారు. సుయోధనుడు భీమునిపై శరప్రయోగం చేశాడు. భీముడు వాటిని మధ్యలో ఆపివేసి సుయోధనుని వక్షస్థలముకు గురిపెట్టి ఒక్క బాణం వేశాడు. ఆ బాణం తాకిడికి సుయోధనుడు రథంపై మూర్చిల్లాడు. కంగారుగా సారథి సుయోధనుని పక్కకు తొలగించాడు. కౌరవ సేనలు ఇది చూసి భీతిల్లాయి. దృష్టద్యుమ్నుడు కౌరవ సేనలను తరమసాగాడు. భీష్మద్రోణులు కౌరవ సేనలతో సుయోధనుడు క్షేమంగా ఉన్నాడు, కంగారు పడకండి, పారిపోకండి అని అరిచినా ప్రయోజనం లేకపోయింది. సాత్యకి, అభిమన్యుడు శకునిని అదే పనిగా తరుముతున్నారు. శకుని తన బంధుజనాలతో పారిపోయాడు. మరొక పక్క అర్జునుడు కౌరవ సేనలను తరమసాగాడు. సుయోధనుడు మూర్ఛ నుండి తేరుకుని తన రథమును పక్కకు తీసుకు వచ్చినందుకు సారథి మీద కోపగించుకున్నాడు. భీష్మ, ద్రోణుల మనసు కుదుటపడి సైన్యాలను పారిపోకుండా ఆపారు. సుయోధనుని నిష్ఠూరపు మాటలు భీష్ముని రౌద్ర రూపం. సుయోధనుడు భీష్మ ద్రోణుల వద్దకు వెళ్లి పితామహ, 3 లోకములు ఒక్కటిగా వచ్చినా ఒంటరిగా పోరి గెలువగల సమర్థులు మీరు ఉండగా మన సేనలకు ఈ దురవస్థ ఏమిటి? మీరు పాడవులతో యుద్ధం చేయనని ఆనాడే చెప్పి ఉంటే నేను కర్ణునికి నచ్చ చెప్పి యుద్ధమునకు తీసుకు వచ్చే వాడిని నిన్ను నమ్మి భంగపడ్డాను అనుకుని ప్రయోజనం ఏమిటి అన్నాడు. ఆ మాటలకు భీష్ముడు చిరునవ్వు నవ్వి సుయోధన, దేవసేనతో ఇంద్రుడు వచ్చినా పాండవులను గెలుచుట సాధ్యం కాని పని. అన్నీ తెలిసి నీవు ఇలా మాటాడతగదు. నా వంటి వృద్ధులు, ఇప్పటికే సగం చచ్చిన వారు, దుర్బుద్ధి కల వారిచే పాండుకుమారులు ఓడిపోరు. నాకు చేతనైనంత వారితో పోరాడుతాను అన్నాడు. మరునాడు భీష్ముడు కౌరవ సేనలు శంఖములు పూరించగానే పాడవులు తమ శంఖములు పూరించారు. భీష్ముడు విజృంభిస్తూ అర్జునుని మీదకు రథం నడిపాడు. ఇరు వర్గాల మధ్య పోరు ఘోరమైంది. హూంకారములు, అదలింపులు, రంకెలు, ధిక్కారములు, పొగడ్తలు, వీరాలాపములు చేస్తూ సైన్యం వీర విహారం చేస్తున్నాయి. విరిగిన రథములు, మొండెములు, రక్తపు మడుగులు, పడిన గుర్రములు, తలలు తెగిన ఏనుగులు మొదలైన వాటితో యుద్ధభూమి భీకరంగా ఉంది. సైన్యంలో కొంతమంది అక్కడ తిరగడం ఇష్టం కాక దూరంగా గుంపులుగా నిలిచి చూస్తున్నాయి. భీష్ముడు భీకరాకారంతో అంతటా తానై యుద్ధం చేస్తున్నాడు. అతడి ఒక్కొక్క బాణంలో 1000 బాణములు పుడుతున్నాయి. పాడవ సేనలను తుత్తునియలు చేస్తున్న భీష్ముని ఎదిరించడం ఎవరి శక్యం కావడం లేదు. ప్రళయకాల రుద్రుని వలె ఉన్న భీష్ముని చూసి పాండవ సేనలు భయభ్రాంతమయ్యాయి. ఇది చూసిన శ్రీకృష్ణుడు అర్జున, ద్రోణ, కృపాచార్య సహితంగా భీష్ముని మట్టు పెట్టగలనని చెప్పి ఇలా చూస్తూ ఊరుకున్నావేమి అన్నాడు. అర్జునుడు అలా అనకు బావా, రథమును భీష్ముని ఎదుటికి పోనిమ్ము, అతడి పని పడతాను అన్నాడు. శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని చేతపట్టుట. భీష్మునిపై దయ చూపిస్తున్న శ్రీకృష్ణుడు, అర్జునుడు తన ఎదుటికి రాగానే భీష్ముడు అర్జునిని రథానికి కట్టిన హయముల మీద, అర్జునిని మీద, శ్రీకృష్ణుని మీద శరములు సంధించాడు. తన మీద బాణములు వేసిన భీష్ముని మీద శ్రీకృష్ణుడు ఆగ్రహించాడు. అది చీసిన అర్జునుడు భీష్మునిపై ఒకే బాణం సంధించి అతని విల్లును విరిచాడు. భీష్ముడు మరొక విల్లు అందుకున్నాడు. అర్జునుడు దానిని కూడా విరిచాడు.
భీష్ముడు మరొక విల్లు అందుకుని కృష్ణార్జునుల మీద శరవర్షం కురిపించి నొప్పించాడు. కృష్ణుడు చిత్రవిచిత్ర రీతుల రథాన్ని నడుపుతూ భీష్ముడి ఆ బాణముల బారి నుండి అర్జునుడిని తప్పిస్తూ వచ్చాడు. అర్జునుడు కూడా భీష్మునిపై క్రూరమైన బాణములు విడిచాడు. శ్రీకృష్ణుడు బాగా అలసిపోయాడు. బాగా గాయపడిన అర్జునుని చూసి ఇలా అనుకున్నాడు, పాండవ సైన్యం భీష్ముని ధాటికి ఆగలేకపోతున్నాయి. అర్జునుడు బాగా గాయపడ్డాడు. పరిస్థితి ఇలా కొనసాగితే దుర్యోధనుని సమస్త కోరికలు భీష్ముడు ఈ రోజే నెరవేర్చగలడు. కేకయరాజులు, పాంచాలురు, యాదవులు పారిపోతున్నారు. కౌరవ సేనలు ఉన్మాదంతో ఊగిపోతున్నారు. ఇక ఉపేక్షించి లాభం లేదు, భీష్ముని వధించి ధర్మతనయుని గెలిపిస్తాను అన్నాడు. ఇంతలో భీష్ముడు అర్జునునిపై శరవర్షం కురిపించాడు. అర్జునుడు శరసంధానం చేయలేకపోతున్నాడు. ఇది గమనించిన కృపాచార్యుడు, అశ్వత్థామ, భూరిశ్రవుడు, సైంధవుడు, వికర్ణుడు ఒక్కసారిగా అర్జునుని వైపు తమ రథాలను మరల్చారు. సాత్యకి తన గజ బలమును అర్జునునికి సాయంగా నిలిపాడు. సాత్యకి పాండవ సేనలను చూసి ఎందుకు పారిపోతున్నారు, మీరు పలికిన పలుకులు మరిచారా, భీష్ముడు మనలను ఏమి చేయలేడు. కౌరవ సేనలను నరకండి, తరమండి సేనలను ప్రోత్సహిస్తూ ముందుకు వచ్చాడు. శ్రీకృష్ణుడు సాత్యకి, పోయే పిరికి వారిని ఎందుకు ఆపుతావు, ఈ రోజు నేను భీష్ముని చంపి ద్రోణుని పని పడతాను. కౌరవ సైన్యాలను నాశనం చేసి ఈ 4 సముద్రముల నడుమ ఉన్న రాజ్యమంతా పాండు తనయునకు కట్టబెడతాను అని పలికి సుదర్శన చక్రాన్ని మనసున తలచిన వెంటనే శ్రీకృష్ణుని చేతిలో సుదర్శన చక్రం ప్రత్యక్షమైంది. పగ్గములను నొగల మీద పెట్టి కట్టు పంచ జారుతున్నా లక్ష్యపెట్టక కోపంతో రగిలిపోతూ భీష్ముని పైకి లంఘించాడు. కౌరవ సేనలు నిశ్చేష్టులై చూస్తూ ఊరక ఉన్నారు. భీష్ముడు పారవశ్యంతో రథం దిగి శ్రీకృష్ణునికి ఎదురు వెళ్లి, కృష్ణ, రావయ్యా, నన్ను సంహరించి కృతార్థుడిని చెయ్యి అని చేతులు జోడిస్తూ ప్రార్థించాడు. ఇది చూసిన అర్జునుడు రథం దిగి శ్రీకృష్ణుని వెనుక నుడి పట్టుకున్నాడు. కాని శ్రీకృష్ణుని బలానికి ఆగలేక చతికిల పడి తిరిగి లేచి శ్రీకృష్ణుని గట్టిగా పట్టుకుని, కృష్ణ, నీ కోపం వదలవయ్యా, యాదవులకు పాండవులకు నీవే దిక్కు, నీవే ఇలా అధైర్యపడి అలిగిన పాండు పుత్రుల అందున ధర్మతనయుని ధైర్యం, పరాక్రమం, వీర్యం ఏమి కావాలి. లోక నాయక శాంతించవయ్యా, నీ సాయంతో కౌరవ సేనను రూపు మాపుతాను, నాకు అపకీర్తి తీసుకురాకయ్యా అని ప్రార్థించగా శ్రీకృష్ణుడు శాంతించి కోపం ఉపసంహరించి తిరిగి రథం ఎక్కి పగ్గములు చేతపట్టాడు. కృష్ణార్జునులు పాచజన్య దేవదత్తములు పూరించారు. అర్జునిని ప్రతాపం, కృష్ణార్జునుల శంఖారావం విన్న భీష్ముడు, భూరిశ్రవుడు, శల్యుడు, దుర్యోధనుడు ఒక్కసారిగా అర్జునునిపై శక్తి, గద, తోమరములు ప్రయోగించారు. అర్జునుడు వాటిని అన్నింటినీ ఒక్కసారిగా తుంచి వేసి వారిపై ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇంద్రాస్త్రం కౌరవ సేనలను విధవిధాలుగా నాశనం చేశాయి. అర్జునుడు భీష్మునిపై అతి క్రూరమైన బాణములు వేశాడు. భూరిశ్రవుని విల్లు విరిచాడు. 9 బాణములను శల్యునిపై సంధించాడు. పాంచాల విరాట సైన్యాలు అక్కడకు చేరాయి. అర్జునిని పరాక్రమం చూసి కౌరవసేన బెదిరిపోయింది. కౌరవులు అందరూ కలసి అర్జునిని రథమును చుట్టుముట్టారు. ఇంద్రాస్త్ర తాపనాకి కౌరవ సేనలు చాప చుట్టలా పడిపోతున్నాయి. హయములు, రథములు, ఏనుగులు కూలిపోతున్నాయి. ఆయుధములు, చామరములు, కేతనములు, ఛత్రములు తుక్కు తుక్కుగా అయినాయి. కృషార్జునులు పాంచజన్య దేవదత్తములు పూరించి సింహనాదం చేశారు. అర్జునిని ధాటికి ఆగలేని కౌరవసేన ఆ రోజుకు యుద్ధాన్ని ఆపి తమ నివాసములకు చేరుకున్నాయి. వందిమాగదులు పాండవుల విజయానికి కీర్తిస్తుండగా పాండవ సేనలు తమ నివాసములకు చేరాయి. 4వ రోజు యుద్ధం. 4వ రోజు యుద్ధానికి భీష్ముడు అపారమైన సైన్యాలను తీసుకుని వచ్చాడు. ద్రోణుడు, సుయోధనుడు, బాహ్లికుడు రణరంగం చేరుకున్నారు. భీష్ముడు భీకరంగా శంఖనాదం చేశాడు. గజ సమూహాలు ఘీంకారం చేశాయి. పాండవ సేనలు కూడా రణరంగ ప్రవేశం చేశాయి. కృషార్జునులు సూర్య చంద్రులలా ప్రకాశిస్తూ పాంచజన్య దేవదత్తములు పూరించారు. మిన్నంటే భేరి తూర్య నాదముల మధ్య ఇరుపక్షాలు యుద్ధ సద్ధం అయ్యాయి. ఇరుపక్షాలు తలపడ్డాయి. తోమరములు, క్షురికలు, బల్లెములు, గదలు, కుంతములు మొదలైన ఆయుధములతో కాల్బలం పోరు సాగిస్తుంది. కరవాలములు తిప్పబడుతున్నాయి.